ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. అసలు గురు పౌర్ణమి అంటే సాయిబాబా గారి పుట్టినరోజు అనుకున్న వాళ్ళందరూ తప్పులో కాలేసినట్టే. అసలు స్టోరీ ఏంటో చెప్తా, వీడియో చివరి వరకు చూడండి, మిస్ అవ్వకుండా. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఇవాళ మన రిసర్చ్ జర్నీకి వస్తే మనం పొద్దున్నే లేచి వాకింగ్ అలాగే వర్కౌట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి టెంపుల్‌కి వెళ్ళామనమాట. ఇవాళ సాయిబాబా గుడికి వెళ్ళాం, గురువారం కాబట్టి. అలాగే మా ఊర్లో అమ్మవారికి శాకంబరి అలంకరణ చేశారనమాట. చాలా బాగుంది. ఆ వీడియో, దానికి సంబంధించిన వీడియో కింద ట్యాగ్ చేశా, కావాలితే చెక్అవుట్ చేయండి, చాలా బాగుంటుంది. అక్కడ గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మనం ఇంటికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసాం. మనం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ తీసుకున్నాం. అలాగే లంచ్లో మనం వచ్చేసి రైస్ విత్ కొబ్బరికాయ పచ్చడి అలాగే పప్పు చారు తీసుకున్నాం అనమాట. అలాగే ఈవినింగ్ కూడా ఇంక ఇవాళ పండగ కాబట్టి టిఫినే చేసాం, ఇడ్లీ తీసుకున్నాం. సో అలాగే కాసేపు చదువుకున్నాం అనమాట ఇవాళ. అసలు గురు పౌర్ణమికి సంబంధించిన స్టోరీ ఏంటంటే, ఇది ఇవాళ వేదవ్యాస మహర్షి యొక్క జయంతి అనమాట. వేదవ్యాస మహర్షి మనకి మహాభారతాన్ని అందించారు కాబట్టి, అంత గొప్పటి గ్రంథాన్ని అందించిన మహర్షి కోసం మనం గురువుగా భావించి ఆయనకి పూజిస్తాం అనమాట. అదే గురు సమానులుగా భావించే సాయిబాబా గారికి, దత్తాత్రేయునికి కూడా మనం పూజలు నిర్వహిస్తాం అనమాట. వీడియోని మీకు బాగా నచ్చిన టీచర్ ఎవరైతే ఉంటారో మీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎవరైనా కానీ వాళ్ళకి షేర్ చేసి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.